నమస్తే అండి, నేను మీ కేకే. ఇవాళ జనరల్గా ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరిగిందండి. నేను చాలా మార్కెటింగ్కి వాళ్ళ లాంగ్ జర్నీ కింద వెళ్దామని వచ్చేలోపుకి ఒక మేడం వచ్చారు. చాలా చాలా బాధతో దుఃఖంతో వచ్చారు. నేనేం చేయాలో అర్థం కాల. సార్ ఆ టాపిక్ పక్కన పెడితే, సార్ ఇప్పుడు ఏపీ ఉంది సార్. ఏపీ మొత్తంలో విజయవాడ ఎక్కడ ఉంది సార్? అంటే జూమ్ చేద్దాం సార్. ఏపీలో విజయవాడ ఎక్కడ ఉంది? జూమ్ చేస్తే సర్టైన్ ఏలూరు పక్కన ఉంది సార్. ఇంకా జూమ్ చేసి సితారా సెంటర్, అంటే విజయవాడలో సితారా సెంటర్ ఎక్కడ జూమ్ చేస్తే సితారా సెంటర్ వస్తుంది. సితారా సెంటర్లో శ్రీ లలిత ఎక్కడ అంటే జూమ్ చేస్తే శ్రీ లలిత అని డిపో కనిపిస్తుంది సార్. ఇదో సబ్జెక్ట్ సార్. సార్ అలాగే మన సమస్యని భూతత్వంతో పెట్టి చూస్తే బాధే, దుఃఖం, బాధ అన్నీ కలిసి వచ్చేస్తాయి. అదే కనుక మనం భూతత్వం లేదు సార్, ఆ భూతత్వంతో పెట్టి చూడకుండా ఉంటే మన బాధే కాదు, దానికి సొల్యూషన్ వెతుకుతాం సార్ ఆటోమేటిక్గా. నాకు ఇవాళ స్పీచ్లో అనుకోకుండా వచ్చింది సార్. జర్నీ కూడా నాకు టైం కుదరక వీడియో చేసేస్తాను, మళ్ళీ మర్చిపోతానేమో అని. అంటే నేను చెప్పేది ఒకటే సార్, బాధని జూమ్ చేసి చూడకండి సార్, జూమ్ అవుట్ చేద్దాం. జూమ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అది సమస్య ప్రాబ్లమే కాదు సార్. ఓకే సార్, ఇవాళ పొద్దున్న మేడం గారి ప్రాబ్లం వచ్చింది, దాన్ని జూమ్ అవుట్ చేస్తే అది సమస్యే కాదు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి సొల్యూషన్ వస్తుంది. మనం దుఃఖంతో ఉన్నాం అనుకోండి సార్, దానికి ఆన్సర్ రాదు వెంటనే. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే. నేను చెప్పేది ఒకటే సార్, జూమ్ అవుట్ చేద్దాం, జూమ్ ఇన్ వద్దు సార్. జూమ్ అవుట్ చేస్తే అంటే జూమ్ అనేది తీసేద్దాం, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన నెక్స్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.